హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోయిన్ ఖాళీగా ఉన్నా, హీరో గారు సోలోగా ఉన్నా, ఎవరితోనో ఒకరితో వారికి రిలేషన్ అంటూ ప్రచారాలు ఊపందుకోవటం ఇండస్ట్రీలో కొత్త ఏం కాదు. ప్రత్యేకించి కలిసి నటిస్తుంటే అలాంటి సోలోల విషయంలో ప్రచారాలు ఏమా వేగంగా సాగుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఊహించని రీతిలో కూడా ఇలాంటి ప్రచారాలు కొనసాగుతూ ఉంటాయి. ఇలా సినీ మీడియాకు చాలా కాలంగా సోలోగా కనిపిస్తున్న నటుడు ధనుష్. ఇతడికి ఎప్పుడో పెళ్ళైంది, ఆ తర్వాత విడాకులు చోటు చేసుకున్నాయి. వివాహితుడు అయినప్పుడే ధనుష్ విషయంలో కొన్ని రూమర్లు వినిపించాయి. అలాంటిది విడాకుల తర్వాత వీటికి మరింత ఊపు వచ్చింది. ధనుష్ ఆ హీరోయిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు, ఈ హీరోయిన్తో ప్రేమ బంధంలో ఉన్నాడు అన్న మాటలు అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య మీనాతో కూడా ఇతడి పేరును ముడిపెట్టారు. భర్త మరణించిన మీనాను ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా తమిళ మీడియా కోడై కూసింది. ఇలాంటి ముడులు పెట్టడంలో తమిళ మీడియా క్రియేటివిటీ స్థాయే వేరు. అయితే అదంతా ఉత్తి న్యూసే అయ్యింది. అయితే ఇప్పుడు ఒక క్రేజీ హీరోయిన్ విషయంలో ధనుష్ పేరు వినిపిస్తోంది. అదే మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్తో ధనుష్ ప్రేమాయణం అనే మాట ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ఈసారి నెటిజన్లే దీన్ని క్రియేట్ చేశారు. ఆ మధ్య ఒక హిందీ సినిమా ఫంక్షన్కు హాజరైన ధనుష్ అక్కడ మృణాల్తో సన్నిహితంగా కనిపించడంతో పాటు కౌగిలింతలతో వీడ్కోలు పలికాడట. తాజాగా మృణాల్ ఠాకూర్ పెట్టిన పోస్టులకు అతడి లైకులు, అభినందనలు ఉన్నాయట. దీంతో సంథింగ్ అనే టాక్ ఊపందుకుంటోంది. ఎలాగో ధనుష్ ఖాళీగా కనిపిస్తున్నాడు, మృణాల్ కూడా దాదాపు ఖాళీగానే కనిపిస్తుంది. దీంతో ఈ జంట బాగుందన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఆ మధ్య తెలుగు నటుడు సుమంత్తో ఒక క్లోజ్ ఫోటోలో దర్శనమిచ్చిన మృణాల్ ఆశ్చర్యపరిచింది. సుమంత్ కూడా విడాకుల తర్వాత సోలోగా ఉన్న నటుడే. దీంతో వారిద్దరి మధ్యన ఏదో ఉంది అంటూ 1-2 రోజులు హడావిడి నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు మరో విడాకుల నటుడితో మృణాల్ పేరు వినిపిస్తూ ఉండటం గమనార్హం.